పరమశివుని రెండవ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతోటి పిలువబడుతున్నాడు. మార్గశుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజు దేవసేనతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించాడు. దీనినే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. పూర్వం 3 లోకాలను పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి రక్షణ పొందటం కోసం దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ సంభవని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితోటి వివాహాన్ని జరిపించండి అని కూడా చెప్పాడు. వారికి కలిగే కుమారుడే తారకాసురుణ్ణి సంహరించగలడు అని చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితోటి వివాహాన్ని జరిపించారు. పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించిన శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దానిని భరించలేక గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజం ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజాన్ని భరించలేక వారు పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతోటి ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసానికి తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల 6 ముఖాలు కలవాడు అవటం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీశంకరుల పుత్రుడు అవటం చేత కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని అనేక పేర్లతోటి పిలువబడ్డాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించారు. పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చింది. తారకాసురుని పైన యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు. భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడవుతాడు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. సత్సంతాన భాగ్యం కలుగుతుంది. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.